అంత పీడబ్ల్యూ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అందరూ షాప్లో అన్ని కాలిపోయి ఉన్నాయి. చూస్తే శ్మశానంలా ఉంది. ఎటు చూసినా అసలు చూస్తే మొత్తం 3 వరుసలు 73 షాపులు కాలిపోయినాయి. ఇక్కడ అందరితో మాట్లాడితే రాత్రి 1 గంటకి ఇన్సిడెంట్ జరిగిందంట. మొత్తం ఎలా అంటింది, ఏం జరిగిందని తెలియలేదు. మొత్తం సీసీ కెమెరాలో ఫుటేజ్ అది చూడాలి. ఇమీడియట్గా ఫస్ట్ ఇది చూసిన తర్వాత నాకేంటి పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఇంతవరకు మాకు రిపోర్ట్ అయితే ఏమీ తెలియలేదు. ఎందుకంటే రాత్రిపూట వాళ్ళన్నీ కాయగూరలు వాళ్ళ సరుకులన్నీ క్లోజ్ చేసుకొని వెళ్ళారు. తెల్లారితే అందరూ ఎప్పుడు పొద్దున్న యథావిధిగా వచ్చి వ్యాపారం చేసుకుందామని చూసేసరికి శ్మశానంలాగా అయిపోయింది. వాళ్ళు షాపులతో పాటు ప్రతి ఒక్కరి సరుకులు అయితే పూర్తి బూడిది అయిపోయినాయండి. దీంతో తెలిసింది ఏంటంటే దీంతో పాటు వీళ్ళకి ఇంకొక విధంగా కడుపు కొట్టడం జరిగింది. పక్కనే డెఫినెట్గా వీళ్ళకి న్యాయం జరిగే విధానంగా జనసేన వెళ్తుంది. తప్పకుండా నాయకుడికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రిపోర్ట్స్ కూడా ఇస్తాము. ఫస్ట్ ఏమంటే మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఏమైంది, సీసీ ఫుటేజ్ చూసారా, దాని రిపోర్ట్ ఏంటని తెలుసుకుంటాం. నెక్స్ట్ కమ్స్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ రెండింటితో పాటు వీళ్ళకి ఇంటెన్స్గా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుందంట. ఇది ఈ రోజు తెలిసింది కాదు. నేను వీళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా బాధాకర విషయం ఏంటంటే వీళ్ళకి ఇదే కాకుండా చాలా దెబ్బలు తగులుతున్నాయి, ఎవడూ పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు మాకు ఎలక్షన్ స్టంట్ కూడా కాదు, డెఫినెట్గా ప్రజలతో మేము సర్వీస్గానే వచ్చాము. ఇది ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేసే మార్గంలోనే చేస్తాము. ఇప్పుడు పవర్ లేదు, ఏం లేదు అంటున్నారు. మిగతావన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటామండి. ఇప్పుడే వచ్చాము. ఇప్పుడు ఈ టైంలో మనం ఇది చర్చించే సమయం కాదు. మిగతా కనుక్కొని సొల్యూషన్ అనేది డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ అవుట్ ఇమీడియట్లీ. దట్ ఈస్ ఫ్రమ్ అవర్ ఎండ్.